మనం ఎందుకు నేర్చుకోవాలా అంటే ఇక్కడ కీర్తన 119 అధ్యాయం 11 వచ్చిన ఏం రాయబడిందంటే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యము ఉండాలి కదా. అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా, మనము పనికిరాని మాటలు మనం మాట్లాడకుండా ఉండాలంటే ఏముండాలి? మన హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనం ఏం చేయము? దేవునికి పాపం చేయము. దేవునికి ఇష్టం లేని కార్యం ఏది కూడా చేయము. వాక్యం లేదనుకోండి, మనం ప్రార్థన చేసుకోవట్లేదు, వాక్యం చదవట్లేదు, వాక్యం మన హృదయంలో లేదనుకో అంటే ఏం చేస్తాం? మనము దేవునికి ఇష్టం లేని పనులన్నీ కూడా చేస్తాం, పాపము చేస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం మనలో లేకపోతే భయం మనలో ఉండదు. అర్థమైందే? అందుకే చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకోవాలా? దేవుని వాక్యం ధైర్యంగా రాసుకుంటే వాక్యం కంటి వాక్యాన్ని రాసుకున్నారనుకో మీకు గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చూడండి. సండే కల్లా ఏం చేయొచ్చు? ఆ వాక్యాన్ని ఒక్క రెఫరెన్స్ అధ్యాయమే కావాలి. అది ఏం చేయాలి? ఒక వచనాన్ని ఆ అధ్యాయం పేరు రాసుకోవాలి. ఆ వచనము రాసుకొని వారం అంతటికి ఆ కంటి వాక్యాన్ని నేర్చుకోవాలి. సరేనా? నేర్చుకుంటారు ఎప్పుడైనా? మీకు మీ దగ్గర బైబిల్ ఉండాలి, పాఠం ఉండాలి. సరే, ఉదయం ఏం కథ విన్నాము? రోదే చిన్న అమ్మాయి కోసం ఆ అమ్మాయి కథ మనము వింటూ వచ్చినాం. ఆ చిన్నది ఏం చేస్తూ వచ్చిందంట? దేవునికి ఇష్టమైన పని చేస్తుంది కదా. దేవుని యందు నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసేవాళ్ళు తను కూడా ఉంది కదా. తను వెళ్ళి ఆడుకోవచ్చు కదా, ఇంటికాడ ఉండొచ్చు కదా. ఏం చేసింది? ప్రార్థన గురించి అందరూ వెళ్తా ఉంటే తను కూడా వెళ్ళింది. మనం సండే రోజు మందిరం ఉందనుకోండి, ఏం చేయాలి? దేవుని ఇంటికి రావాలి. మమ్మీ కంటే ముందు మీరు రెడీ ఉండాలి. మమ్మీ నేను కూడా వస్తాను ప్రార్థనకి, వస్తారు అలాగా. మనము ప్రార్థన చేసేవాళ్ళు మనం కూడా ఉండాలి. రోజైనా చిన్నది ఉంటా వచ్చింది, మనం కూడా అలా ఉండాలి. ఇంకా ఇంకెవరు వచ్చానంట? ప్రార్థనకు దేవుని వాక్యం వినడానికి అనేక పెద్దవాళ్ళు వెళ్తే ఏం చేస్తూ వచ్చారంట? చిన్నపిల్లలు కూడా వెళ్తూ వచ్చినారు. చిన్నపిల్లలు వెళ్ళి ఏం చేస్తూ వచ్చారంట? 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చినారు? యేసుప్రభు దగ్గరికి ఇచ్చినారు. ఎందుకంటే అనేక ఆకలి తీర్చబడ్డాను. ఇప్పుడు మీ దగ్గర బిస్కెట్ అనుకోండి, ప్యాకెట్ అందరికి ఇస్తారా? ఇస్తారు. మమ్మీ గురించి బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తిన్న వాళ్ళందరికి ఇస్తారా? అలాంటి మనసు ఎవరికో ఉంటుంది. అందరి పిల్లలు ఇస్తారా? ఇప్పుడు మా మమ్మీ కొనిచ్చింది నాకు, అన్నే తినమని చెప్పింది అని చెప్తారు. ఎట్లా ఉండాలంటే అందరికీ ఒకవేళ అవసరమైతే ఏం చేయాలి? మనకున్నది ఇతరులకు సహాయం చేసేలాగా ఉండాలి. ఉదయము విన్నాం కదా కథ, అలాగ మనం కూడా ఉండాలి. ఇప్పుడు చూద్దాం 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం. ఇక్కడ కొన్ని మాటలు చదువుతాం. 1-2 వచనాలు నేను చదువుతా వినంగా. సిరియా రాజైన సేనాధిపతి నయమాను అని అక్కడ అతని చేత యెహోవాయే సిరియా దేశం మీద జయము కలుగు చేసి కనుక అతడు తన యజమాని దృష్టికి తనడై సరిపోయిన వాడే. అతడు మహా పరాక్రమశాలి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు ఎటువైపుపోయి వారి అర్చక నుండి ఒక చిన్నదాన్ని
పెరుగుని తేగా అది నయమాను భార్యకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ ఎవరంట? చిన్నది కదా. ఎవరి చిన్నది అంటే ఇశ్రాయేలీల చిన్నది, అంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ ఎవరంట? దేవుని ప్రజలు. వాళ్ళ నుండి ఇక్కడ సిరియన్లు ఏం చేస్తూ వస్తున్నారంటే ఆ ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు వారి యుద్ధం చేసి ఏం చేస్తూ వచ్చారంట? ఒక ఇశ్రాయేల్ చిన్నదాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఈ యొక్క చిన్నది ఎవరి దగ్గర ఉందంట? నయమాన్ ఇంట్లో ఉంది. తన ఊరు కాదు, అది తన దేశం కాదు. ఎక్కడుందంట? ఆ యొక్క సిరియా నయమాన్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంది. ఈ నయమాన్ ఇంట్లో ఉండి తను ఏం చేస్తుందంట? నయమాన్ యొక్క భార్య దగ్గర పనిచేసేదిగా, అంటే ఆ ఇంట్లో పనిచేసే పాపగా ఉంది. మనం ఏం చేస్తాం? మనం ఎవరైనా తీసుకెళ్ళాలనుకో ఏం చేస్తాం? మా మమ్మీ లేదు, మా డాడీ లేదు కదా, ఏడుస్తాం. మనం ఎక్కడైనా మన బంధువుల దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉంటేనే ఏం చేస్తాం? ఫోన్లో. ఈ అమ్మాయి ఏం చేస్తుందంట? వాళ్ళ ఇంట్లో ఉంటూ వారు చెప్పినట్టు చేస్తూ ఉంది. ఇంకేం చేస్తూ ఉందంటే ఈ యొక్క చిన్నది ఎవరి గురించి చెప్తా ఉంది? తన దేవుడైన యేసు ప్రభు గురించి చెప్తా ఉంది. ఎవరు చెప్తా ఉంది అంటే నయమాను భార్యకి చెప్తా ఉంది. ఎందుకు చెప్తుంది అంటే నయమానికి ఏముందంట? కుష్ఠరోగం కదా. ఈ అమ్మాయి గమనించింది, అయ్యో మా యజమానుడికి ఉంది కుష్ఠరోగము ఉంది. ఆ రోగము, కుష్ఠరోగము ఒకవేళ ఎన్నో మందులు తినిండొచ్చు, ఎన్నో హాస్పిటల్ కూడా వెళ్ళిండొచ్చు, అయినా ఏం కలగదు, కుష్ఠరోగము పోలేదు. ఎందుకంటే ఈ యొక్క నయమాను ఎలాంటి వాడంట? పరాక్రమశాలి, మంచిగా యుద్ధము చేసేవాడు. అలాంటి వాడికి ఏమొచ్చింది అంటే కుష్ఠరోగము వచ్చింది. మరి తన దగ్గర డబ్బు ఉంది కదా, ఎన్నో హాస్పిటల్కి తినిండొచ్చు, ఎన్నో మందులు తినడొచ్చు. అయితే తనకి ఏం పోలేదు, కుష్ఠరోగము పోలేదు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంది కదా, చూసింది, అరే మా యజమానుడికి ఏముంది? కుష్ఠరోగం ఉంది, ఎన్నో మందులు తింటాడు, పాపము ఏం కాలేదు, తగ్గలేదు. అయితే ఎవరి దగ్గరికి వెళ్తే బాగైతుంది? ఏసే దగ్గరికి వెళ్తే బాగైపోతుంది. అందుకే తను ఏం చెప్తా ఉందంటే ఆ యొక్క నయమాను భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకి చెప్తా ఉంది, మా దేశంలో ఎవరున్నారంట? ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరంట? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏమైపోతుంది? సోమరం దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే కుష్ఠరోగము బాగైపోతుంది. ఆయన ప్రార్థన చేస్తాడు, ఎంతో మంది స్వస్థపరిచాడు కదా. ఎవరు చెప్తా ఉన్నారు? పెద్దోళ్ళు చెప్తా ఉన్నారా? ఒకవేళ బాగా అవ్వలేదనుకో అమ్మాయి ఏం చేస్తారు? చంపేస్తుంది కదా. భయం ఉంటుందా ఉండదా? మరి అంత ధైర్యంగా ఎట్లా చెప్పింది? మా దేశానికి అక్కడికి వెళ్తే ప్రవక్త దగ్గరికి వెళ్తే కుష్ఠరోగం పోతుందని ఎట్లా చెప్పింది చెప్పండి? తను దేవుని యందు విశ్వాసము కలది, నమ్మకము కలది. తన దేవుడు ఎంత గొప్పవాడో ఏం చేస్తుంది? తను తెలుసు తనకి అన కదా. మన దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి? మన దేవుడు ఎలాంటి వాడు? చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు లేని వారికి ఏమి ఇచ్చాడు? చేతులు లేని వారికి, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు కదా. ఇంకా అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంట్లో ఉన్నారు కదా, ఎన్నో కథలు విన్నారు లేదా? ఎవరైనా బాగలేని వాళ్ళకి వెళ్ళి మా చర్చికి రండి, మా చర్చిలో అంకులు ప్రార్థన చేస్తే బాగైపోతుందని చెప్పారు ఎప్పుడన్నా? చెప్పారా? అయితే చెప్పండి, ఎవరికి చెప్పారు? ఇంట్లో ఉన్న మీ మమ్మీకి మీ డాడీకే చెప్పండి. ఒకవేళ జ్వరం అనుకోండి, ఏదైనా బాగలేదు, డాడీ మా చర్చికి రా, అంకులు ప్రార్థన చేస్తే బాగైపోతుంది అని చెప్పారా? భయం కదా. ఒకవేళ వెళ్తే జ్వరం తగ్గలేదనుకో మా డాడీ నన్ను ఏం చేస్తాడు? కొడతాడు. మమ్మీ ఏం చేస్తుంది? కొడతాడు. అవునా కదా. మనలో అంత విశ్వాసము, అంత నమ్మకం లేదు కాబట్టి మనం భయపడిపోతాం. ఈ అమ్మాయి ఏం చేసింది? చెప్తా ఉంది,
మా దేశంలోకి వెళ్తే ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఏమైపోతుంది, కుష్ఠరోగము బాగైపోతుంది అని చెప్పింది. అనగానే ఆ అమ్మాయి మాటలు కూడా ఎవరు నమ్మారు? ఆ నయమాను భార్య చిన్న అమ్మాయి చెప్పిన మాటలు నమ్మింది. చిన్నపిల్లలు ఏదైనా చెప్తే నమ్ముతారా? కొన్నిసార్లు నమ్ముతారు, కొన్నిసార్లు నమ్మరు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు, ఏదో చెప్తా ఉంటారు కదా అని ప్రోత్సహిస్తారు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఎంతో ధైర్యంగా తను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఏదైనా సరే ఆయన ఏం చేస్తాడు, బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? చెప్పండి, ఏదైనా ఉందా? ఏం చేశాడంట? నోటి మాటతో ఈ సృష్టిని మొత్తము చేశాడు. కలుగును కాక అంటే ఏమైపోయింది? కలిగింది. సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, నిమ్మలముగా ఉండనగానే ఏమైపోయింది? సముద్రము నిమ్మలముగా, గాలి గాలి సముద్రం ఎవరికి లోపడిందంట? యేసుప్రభుకి లోపడింది. ఎంత గొప్ప దేవుడు తను చూసింది. వారి మధ్య దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అమ్మాయి చూసింది కనుక ఇక్కడ చెప్తా ఉంది, మా దేశంలోకి వెళ్తే ఏమైపోతాడు? బాగైపోతాడు, కుష్ఠరోగం అంతా పోతుంది అని చెప్పింది. అమ్మాయి మాటలు నమ్మి ఈ నయమాన్ ఎక్కడికి వెళ్ళాడంట? ఆ ప్రవక్త దగ్గరికి. ప్రవక్త దగ్గరికి వెళ్ళంగానే ఏమైపోయిందంట? తనకున్న కుష్ఠరోగం అంతా కూడా పోయింది. అది దేవునికి ఇష్టమైన కార్యం చేసింది కదా. అమ్మాయి ఏం చేసిందంట? ఎవరికి ఇష్టమైన కార్యము? దేవునికి ఇష్టమైన కార్యము చేసింది. తనకున్న కుష్ఠరోగం పోయింది. ఆ రాజు అంటా ఉన్నాడు, అప్పుడున్న రాజు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయుల దేశంలో దేవుడే నిజమైన దేవుడు, వారి దేవుడే గొప్ప దేవుడు అని దేవుని నామాన్ని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ రావడానికి, ఘనత రావడానికి ఎవరు కారణం? ఎవరు? ఆ చిన్న మాటలు దేవుని గురించి చెప్పింది. మా దేశంలోకి వెళ్తే, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే కుష్ఠరోగం అవుతుందంటే ఏమైపోయింది? అక్కడికి వెళ్ళినాడు నయమాను, తన కుష్ఠరోగము. ఎన్నో మందులు తింటాడు, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింటాడు, ఎన్నో వైద్యాలు చేయించుకుంటాడు, కానీ పోలేదు. ఇది ఆ ప్రవక్త చెప్పాడు, నువ్వు యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 సార్లు ముందుకు ఏమైపోతుంది? కుష్ఠరోగం అంతా కూడా మనం కూడా యేసు ప్రభు గురించి చెప్పాలి. అర్థమైందే? యేసు ప్రభు గురించి తెలియని వారికి చెప్పాలి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరు పెద్దవాళ్ళకి చెప్పలేరు కదా, మీ ఫ్రెండ్స్కి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. చెప్పాలి. ఎవరికి చెప్పాలా? వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవుని ఇంటికి దేవుని మాటలు వింటారు. ఇట్లా ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది దేవుని గురించి చెప్తూ వచ్చింది. నీవు నేను కూడా అనేకులకు యేసు ప్రభు గురించి చెప్పాలి. అది దేవునికి ఇష్టమైన కార్యం. అందుకే ఎఫెసీలో రాయండి, కావున వీలైన పిల్లల వలె ఎట్లా ఉన్నారంట? దేవుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభు కూడా ఏం చేసుకొచ్చాడంటే, లోకంలో ఉన్నప్పుడు ఏం చేసుకొచ్చినాడు? తండ్రి అయిన దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు కదా. ఏం పని చేసుకొచ్చినాడు? దేవుడు తనకు, తండ్రి అయిన దేవుడు తనకు ఏం చెప్పాడు అది ఆయన చేస్తూ వచ్చినాడు. దేవునికి ఇష్టమైన జీవితం ఆయన జీవిస్తూ వచ్చినాడు. మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన పనులు, ఇష్టమైన కార్యాలు చేయాలి. ఇంకొకరు చేశారు ఇష్టమైన పనులు అంటే, మొదటి సమయంలో ఎవరంట? సమూయేలు. దేవుని ఇంట్లో ఎవరు పెరుగుతూ వచ్చారంట? సమూయేలు పెరుగుతూ వచ్చాడు. సమూయేలుని వాళ్ళ అమ్మ దేవుని మందిరంలోకి తీసుకెళ్ళగానే సమూయేలు ఏం చేశాడు చెప్పండి?
దేవుని మందిరంలోకి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళంగానే ఆయన ఏం చేస్తున్నాడంట? చదువుతాను. యెహోవాకు ప్రతిష్ఠని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. వాళ్ళ అమ్మ దేవుని మందిరంలోకి తీసుకెళ్ళంగానే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తాం. మనం దేవుని ఇంట్లోకి రాగానే ఏం చేయాలి? వద్దా కథ అవుతా మీకు? ఇక్కడ కథ ఆపేసాను వద్దు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మా అబ్బాయి వినట్లేదు కదా మీరు? కథ అవుతా ఇక్కడ చూడాలి. చేతులు కట్టుకోవాలి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాము, యేసుని భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. మాట్లాడకూడదు, అస్సలు వినకూడదు. ఎవరు? సమూయేలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అమ్మని దేవుని మందిరాన్ని తీసుకెళ్ళంగానే ఏం చేస్తున్నారంటే ప్రార్థన. మనం దేవుని ఇంట్లోకి రాగానే ఏం చేయాలి? దేవుని ఇంట్లోకి ఇంటి దగ్గర నుంచి ప్రార్థనకు వచ్చామనుకోండి, ఇటు అటు తిరిగి ఆ మందిరం చుట్టూ తిరిగి కదా, అటు ఆడి ఇటు ఆడి కాదు. రాగానే దేవుని ఇంట్లోకి వెళ్ళంగానే ఏం చేయాలంటే నుంచి ప్రార్థన చేయాలి. చేస్తారట? చేసినారా? చేశారా? చాలా మంచిది. మంచిదండి మీరు చాలా మంచివాళ్ళు కదా, మంచివారు కదా. మంచి పిల్లలు ఏం చేస్తారంటే చెప్పింది వింటారు కదా, అనా కదా. ఇక్కడ సమూయేలు ఏం చేస్తూ వచ్చినంటే దేవుని మందిరంలోకి రాగానే ప్రార్థన చేస్తాడు. ఇంకేం చేస్తున్నాడు సమూయేలు? వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? పాలు విడవగానే దేవుని మందిరంలో పెట్టింది. పాలు మర్చిపోవాలంటే ఎంత సంవత్సరాలు ఉంటుందంటే 5-6 సంవత్సరాలు ఉంటాడు. ఎంత ఉంటాడు? అంత మాటలు కూడా ఒకసారి వచ్చిరాక కొంతమంది పిల్లలు మాట్లాడతారు. ఒకవేళ మాటలు వచ్చిన 5-6 సంవత్సరాల పిల్లడు దేవుని మందిరంలో ఉంటాడా? వాళ్ళ మమ్మీ లేకుండా వాళ్ళ నాన్న లేకుండా ఉంటాడా? సమూయేలు ఏం చేస్తున్నారమ్మా? అంత చిన్న వయసులోనే దేవుని మందిరంలో వదిలిపెట్టింది. వాళ్ళ అమ్మ వచ్చి రోజు చూస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఎన్ని రోజులకు వచ్చేది? ఆదివారం వస్తుందా? ఆదివారం వస్తుంది కదా. ఎప్పుడు వచ్చిందంటే సంవత్సరానికి ఒక్కసారి. క్రిస్మస్కి వచ్చింది అనుకోండి, మీకు అర్థం కావడానికి మళ్ళీ క్రిస్మస్కి వచ్చింది వాళ్ళమ్మ చూడడానికి. వాళ్ళు చాలా దూరంగా ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుని మందిరంలో బలులు అర్పించి వెళ్ళేవాళ్ళు. ఏం పేరు వాళ్ళ అమ్మ పేరు? విన్నారా? ఏం పేరు వాళ్ళ అమ్మ పేరు? అన్న. ఏం పేరంట? అన్న. అన్నకి పిల్లలు లేకపోతే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డ నేనేం చేస్తానంటే వదిలిపెడతాను, పాలు మర్చిపోగానే నీ ఇంటిలో వదిలేస్తాను అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక బాబుని ఇచ్చినాడు. బాబుని ఇచ్చినప్పుడు కాళ్ళు మర్చిపోయిన తర్వాత తెచ్చి ఎక్కడ వదిలిపెట్టింది? దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ. ఇక్కడ మళ్ళా సంవత్సరానికే వచ్చింది. అప్పటి వరకు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే ఏం పేరు? ఏలియా గారు. ఏం పేరు? ఇక్కడ మందిరంలో అంకులు ఉన్నాడు కదా, సేవకుడు ఉన్నాడు కదా, అట్లానే ఏలియా కూడా అక్కడ మందిరంలో ఉండేవాడు. ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు, బలులను అర్పించేవాడుగా. అక్కడ మందిరంలో ఎవరు ఉన్నారంట? సమూయేలు. ఎంత చిన్నవాడు, ఏం పని చేసేవాడు? చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఆడుకుంటా తిరుగుతూ ఉంటారు కదా. కూడవడం తెలుసా? రాదు కదా. దీపం పెట్టవచ్చా? రాదు కదా. అయితే సమూయేలు ఏం చేస్తూ వచ్చినాడు?
దేవుని మందిరంలో ఉంటూ ప్రతి దినము ఏం చేసేవాడంట? దేవుని మందిరం తలుపులు తీసేవాడు, మందిరము ఊడ్చేవాడు. ఇంకా దీపం ఆరిపోకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉండేవాడు. అంటే దేవునికి ఇష్టమైన పని ఎవరు చేశారు? సమూయేలు. మీరు ఎప్పుడైనా మందిరానికి వచ్చి కూర్చారా? 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 దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఇంట్లో మనం చిన్న చిన్న పనులే చేయాలి. ఇక్కడ సందర్శించుకున్నానుకో ఏం చేయాలి? మూడవాలి. ఒకవేళ సాపలేకపోతే సాపలేయాలి, లేదా నీరు తెచ్చిపెట్టాలి. ఏదైనా చిన్న చిన్న పనులు దేవుని ఇంట్లో. ఆ సమూయేలు ఏం చేస్తూ వచ్చాడంట? ప్రతి దినము వాళ్ళ మమ్మీ అక్కడ లేకపోయినా ఏం చేసేవాడు? దేవుని మందిరంలో ఉంటూ వచ్చినాడు, కూర్చేవాడంట, దేవుని వెలిగించేవాడంట. నాకు సమూయేలు ఎక్కడ పెరిగినాడంట? దేవుని ఇంట్లో. సమూయేలుతో ఎవరు మాట్లాడినారు? దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మరి నీతో నాతో దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. అప్పుడు కాలంలో ఎట్లా మాట్లాడేవాడు? దేవుడు స్వరం ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? మనతో ఎట్లా మాట్లాడతాడు దేవుడు? చెప్పండి, ఎట్లా మాట్లాడతాడు? బైబిల్ చదివినప్పుడు ఏం చేస్తాడు? బైబిల్ చదివినప్పుడు దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడు. బైబిల్లో ఎవరి మాటలు రాయబడినాయి? మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు, అమూల్యమైన మాటలు కదా. ఈ దేవుని మాటలు, ఇది పరిశుద్ధ గ్రంథము. అంటే పరిశుద్ధమైన మాటలు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే మనం ప్రార్థన చేసుకొని వాక్యం చదివినప్పుడు యేసయ్య నాతో మాట్లాడు, నేను బైబిల్ చదువుతున్నా అంటే దేవుడు ఏం చేస్తాడంట? మాట్లాడతాడు. సమూయేలుతో దేవుడు ఏం చేసినాడు? మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు చేసే కార్యాన్ని ఎవరు చెప్తాడంట? సమూయేలుతో చెప్తాడు. దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు కదా. ఎట్లా పిలుస్తున్నాడంట? దేవుని మాట వినడానికి పిలుస్తా. మీరేం చేస్తున్నారంటే మీరే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరి మాట వినాలంట? దేవుని మాట. అదే దేవునికి ఇష్టమైనది. ఇష్టమైన కార్యాలు నీవు నేను చేయాలి. చేద్దామా? చేస్తారా దేవునికి ఇష్టమైన కార్యాలు? ఏమేమి చేయాలి దేవునికి ఇష్టమైనవి? నేర్చుకోవాలి. ఇంకా దేవుని గురించి అనేకులకి చెప్పాలి. మన ఫ్రెండ్స్కి చెప్పాలి. మమ్మీ డాడీ కూడా చెప్పాలి. చెప్తారా మరి? ఒకవేళ మీ మమ్మీ రాదనుకోండి మందిరానికి, లేదా మీ డాడీ రాదనుకోండి, చెప్పాలి వాళ్ళకి. యేసయ్య గొప్ప దేవుడు, నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రాణం పెట్టడం చెప్పాలి. ఒకసారి ఒక చిన్న అమ్మాయి ఏం చేసిందంటే పోస్ట్ మీద తెలుసు కదా, పోస్ట్ ఇచ్చాయన ఆయన దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఒకవేళ పోస్ట్ ఇచ్చినప్పుడు అంకుల్ని చూసి ఉండొచ్చు కదా. అమ్మ ఏం చేసిందంటే అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాను. ఏమైనా మాట్లాడుతూ ఉన్నానంటే ఆయన ఎలాంటి వాడంటే దేవుడే లేడు అని ఆయన. కొంతమంది ఉంటారు, అంటే దేవుడు లేడు ఏం లేదు అంటారు కదా. దేవుడి గురించి చెప్పాను, దేవుడు లేడు ఏం లేదు అని అలాంటి వాళ్ళు ఉంటారు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ వినాలి. మీకు కథ వద్దంటే నేను ఆపేస్తా. వద్దామని ఆపేనా? దగ్గరికి వెళ్ళి అంకుల్ చెప్తాను, అంకుల్ నువ్వు యేసయ్యని ఎందుకు ప్రేమించకూడదు అని చెప్పింది. ఏం చెప్పింది? యేసయ్యని నువ్వు ప్రేమించవచ్చు కదా, నువ్వు ఎందుకు ప్రేమించలేదు అని అడిగిందంట. నేను అన్నాడు అయిపో
మళ్ళా చెప్పిందంట అదే మాట. అంకుల్ నువ్వు ఏసైని ఎందుకు ప్రేమించకూడదు, ప్రేమించకపోవడానికి కారణం ఏంటి అని అడిగింది. ఏసైను ఎందుకు ప్రేమించడం లేదు, ఏదైనా ఒక మనకు నచ్చని మనం తింటాం, ఏమంటాం అది తింటే నాకు వాంతులు వస్తాయి లేదా ఏదో ఒకటి చెప్తాం అన్నా కదా. అట్లా అమ్మాయి అడుగుతాం, అంకుల్ నువ్వు ఎందుకు ఏసైనా ప్రేమించడం లేదు, ఏం కారణం అని అడిగింది. ఆయన ఎందుకు ప్రేమించడం లేదు, దేవుడే లేడు అనేవాడు అన్నా కదా. ఆయన పోయి చెప్తా ఉంది. ఆయన చెప్పిన తర్వాత ఆయన కొంచెం దూరం పోయినాడంట. అదే మాట ఆయనకి వినబడతా ఉంది. ఏమని, అంకుల్ నువ్వు ఎందుకు ప్రేమించకూడదు ఏసైని అనింది అని. ఆయన పేపర్ తీసి చదివినా అదే మాట ఉందంట. నువ్వు ఏసును ఎందుకు ప్రేమించకూడదు. పోస్టులు ఉంటాయి కదా, అవి పోస్టులు అందరూ వేసింటారు కదా, ఏది చూసినా అదే మాట కనబడుతుందండి కళ్ళకి. ఆయన అనుకున్నాడంట, కోపం వచ్చి అన్ని వేసేసి మూట కట్టేసి ఏం చేసినాడంటే ఇదే మాట నాకు వినపడుతూ ఉంది అని ఏం చేసినాడు, త్వరగా ఇంటికి వెళ్ళాడు. త్వరగా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అమ్మాయి మాట్లాడుతుంటే కూడా అదే మాట ఆయనకి చెవులో వినబడుతుందంట. నువ్వు ఏసుని ఎందుకు ప్రేమించకూడదు, నువ్వు ఎందుకు ప్రేమించడం లేదు. మళ్ళీ వాళ్ళ భార్య మాట్లాడుతుంటే కూడా అదే మాట వినపడుతుంది. ఆయనకు కోపం వచ్చేసి ఏంటంటే, అరే నేను ఈరోజు తొందరగా అన్నం తినేసి పడుకోవాలా, ఇవన్నీ మర్చిపోవాలా, ఏసు అనే మాటని మర్చిపోవాలా అనుకుని అన్నం తిని పడుకున్నాడు. పడుకుంటే అదే మాట వినపడతా ఉందంట, ఏసు ఎందుకు ప్రేమించకూడదు, ఏసు ఎందుకు ప్రేమించకూడదు అని. అప్పుడు ఏసు ఎవరు అసలుకి, ఏసు ఎవరు అసలు, ఆయన ప్రేమించకపోవడం ఏంటి, అసలు ఎవరు ఆయన అనుకొని మధ్యరాత్రిలో లేచినాను. చేసి ఏసు ఎవరు, ఆయన ఎందుకు ప్రేమించకూడదని ఇదే మాట ఎందుకు వస్తూ ఉంది అని అనుకున్నాడు. యేసు ప్రభు యొక్క గ్రంథంలో ఏదైనా తప్పు పట్టాలి, ఏం పట్టాలంట, బైబిల్లో తప్పును వెతకాలా అని ఆయన యోహాను సువార్త చదువుతా ఉన్నాడంట. ఏం చదువుతున్నాడంట, యోహాను సువార్త చదువుతాను. 3వ అధ్యాయం 16 వచ్చినది ఏముంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చింది. దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఏమంట, ఈ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వు యేసుని ఎందుకు ప్రేమించకూడదు అని అడిగింది కదా. ఇక్కడ ఏం రాయబడింది, అదే మాట దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించు. ఇంకా బైబిల్లో ఏమిటంటే, యేసు ప్రభు మంచి వారిని చెడ్డవారిని కూడా ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరినీ ఒకటే రీతిగా ప్రేమించాడు. ఇక్కడ చూడాలి, మనమైతే ఏం చేస్తాం, మన అక్కని మన అన్ననైతే ఒకలాగా ప్రేమిస్తాం కదా. ఇక్కడ తినాలి, అది వేరే వాళ్ళు అనుకో అట్లా ప్రేమిస్తారా, మీ అన్నలాగా మీ అక్కలాగా ప్రేమిస్తారా. ఏదైనా మీ దగ్గర తింటానుకుంది అనుకోండి, మీ అక్కకి మీ అన్నకైతే ఏం చేస్తారు, సరే ఎత్తుకుంటే వెళ్ళి అక్కకి ఇచ్చేస్తారు లేదా అన్నకి ఇచ్చేస్తారు. పక్కన ఎవరైనా ఉంటారు ఇస్తారా, ఎవరు కదా. అయితే యేసు ప్రభు ఎట్లా ప్రేమించాడంట, మంచివారిని చెడ్డవారిని. మరి మంచివారిని ప్రేమిస్తారు కానీ చెడ్డవారిని ఎవరిని ప్రేమిస్తారా, దొంగని ప్రేమిస్తారా, నరహంతకులు ప్రేమిస్తారా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎంత మనం దాన్ని పొడవలేము, అంత ప్రేమను చూపించాడు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. అప్పుడు ఆ మాట ఆయన చదివినాడంట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. ఆయన అంత చదివిన తర్వాత ఎక్కడ కూడా ఆయన తప్పుని కనుక్కోలేకపోయినాడు. ఏం కనుక్కోలేకపోయినాడు, తప్పు ఎక్కడ కూడా కనబడలేదు.
అప్పుడు ఆ మాటలు ఆయన చదివి విని ఏం చేసినాడంట, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచున్నాడు. ఆయన ఏం చెప్పింది అమ్మాయి? బైబిల్ అంతా తీసి చదివి చెప్పిందా? పెద్ద ప్రసంగం చేసిందా? అలాగే పెద్ద మెసేజ్ ఏమని చెప్పిందా మీకు? చెప్పలే కదా. మీకు ఎన్ని మాటలు విన్నారు ఇప్పుడు? విన్నారు లేదా? వింటున్నారు కదా. మరి మీరెందుకు మీ హృదయం యేసుప్రభుకి ఇవ్వలేదు? మీరు ఎంత ప్రేమిస్తున్నారు యేసుప్రభుని? మనం ప్రేమించాలా కదా. మనం దేవుని ఇంటికి రావాలా, మన ఫ్రెండ్స్ కూడా దేవుని ఇంటికి తీసుకున్నాం. ఆ చిన్న అమ్మాయి ఆ చిన్న మాట ద్వారా ఏం చేసిందంట, ఆయన దేవునిలోనికి నడిపించింది. మనం కూడా యేసు ప్రభు గురించి చెప్పాలా. ఇక ఇశ్రాయేలు చిన్నది ఏ రీతిగా దేవునికి ఇష్టమైన